కన్యా రాశి వారికి అంటే కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 16వ తారీఖు రోజున సింహంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20 నుండి మాసాంతం వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శనేశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ సంచారము ఈ రాశులలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క ఫలితము దేనిపైన ఆధారపడి ఉంటుంది అని అంటే, కన్యా రాశి జాతకులకు ఏ ఏ స్థానాలలో ఉన్నాయి ఈ 8 గ్రహాలు అనే విషయం పైన వాటి యొక్క ఫలితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సూర్యుడు 11వ స్థానంలో 16వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. శుభప్రదంగా ఉన్నాడు. తదనంతరం 12వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. అది ప్రతికూలంగా ఉంటుంది. కుజుడు జన్మస్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. చాలా అనుకూలంగా ఉన్నాడు. గురువు దశమ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు దశమ స్థానంలో 20వ తారీఖు వరకు సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. తదనంతరం 20 నుండి మాసాంతం వరకు కూడాను ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. ఆ సంచారము అనుకూలంగా ఉంటుంది. ఇక శనీశ్వరుడు 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. వక్రించడం మూలకంగా 6వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి ఫలితం కూడాను కొంత మనకు ప్రభావము ఉంటుంది దీనిపైన, ఈ సంచారం పైన. కాబట్టి 7వ స్థానము వక్రరీత్యా 6వ స్థానం మూలకంగా కలిగేటువంటి ఫలితాలు కొంత అనుకూలంగా ఉంటాయి. ఇక రాహువు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. అనుకూలంగా ఉన్నాడు. కేతువు 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే ఈ కన్యా రాశి వారికి సూర్యుడు ప్రథమార్థంలో అనుకూలంగా ఉన్నాడు. బుధుడు మొత్తం అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు చివరిలో 10 రోజులు అనుకూలంగా ఉన్నాడు. ఈ మాసంలో రాహువు మొత్తం కూడాను అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ముఖ్యమైనటువంటి గ్రహాలు తాత్కాలికంగా అంటే మాస ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సూర్యుడు, బుధుడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ మాసం కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. శని వక్రించడం మూలకంగా శని ప్రభావం కూడాను అనుకూలంగానే గోచరిస్తుంది ఈ మాసంలో. కనుక ఓవరాల్గా చూసినట్టయితే కొంత అనుకూలత, కొన్ని విషయాలలో కొన్ని పర్టికులర్ కార్నర్స్ లోపల ప్రతికూలత ఉన్నప్పటికీ మంచి ఫలితాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంయమనంతో పనులు చేయడం చాలా అవసరము. అంటే ఓపిక కావాలి. ఈ మాసంలో మీకు కన్యా రాశిలో జన్మించినటువంటి వారికి ఓపికతో మీరు పనులు నిర్వహించినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశం బాగా కనబడుతుంది. ఖర్చులను మట్టుకు నియంత్రణ లోపల ఉంచుకోవాలి. బ్లైండ్గా ఖర్చులు పెట్టకూడదు. రాబడిని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేసినట్టయితే మీరు సత్ఫలితాలను పొందుతారు. ఇక ఈ మాసం కొన్ని విషయాలలో మీకు అనుకూలత ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం చాలా అవసరము. అనవసరమైనటువంటి విషయాలలో, తగువులలో మీరు మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడం చాలా అవసరము. అందులోకి వెళ్ళకండి. పోట్లాటలలోకి వెళ్ళకండి. డిస్ప్యూట్స్లోకి వెళ్ళకండి. వెళ్ళినట్టయితే అనవసరంగా మీపైకి ఆ ఇబ్బందులు, ఆ విషయం మీపైకి డైవర్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడండి.
కుటుంబ పెద్దల సూచనలను అమలు చేయండి. మీ క్షేమము కోరి కుటుంబ పెద్దలు, తల్లిదండ్రులు, భార్య, పిల్లలు వీళ్ళందరూ కూడాను ఎప్పుడు కూడాను మిమ్మల్ని ఒక మంచి స్థాయి లోపల చూడాలి అనేటువంటి భావన లోపల ఉంటారు. మీ యోగక్షేమాలను ఎప్పుడు కూడాను కాంక్షించేటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ యొక్క మాటలను ప్రత్యేకంగా ఈ మాసంలో మీరు విని అమలు చేసినట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. అన్నదమ్ములు, బంధువులతో సమస్యలు మట్టుకు ఉన్నాయి. ఆస్తుల విషయంలో తగాదాలు, వాటి మూలకంగా ఇబ్బందులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులలో ఫలితాలు ఊహించిన దానికి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి అనుగుణంగా ఫలితాలు ఉండవు. మీరు 100% ఎక్స్పెక్ట్ చేస్తే ఒక 50%, 60% మీకు ఫలితం అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 వారాలలో ఆఫీసులో అధికారులతో, తోటి ఉద్యోగులతో అందరితో కూడాను సత్సంబంధాలు ఉన్నాయి. పనులు నెరవేరుతాయి, సంతృప్తిగా ఉంటారు. మొదటి 2 వారాలు ఉద్యోగస్తులకు బాగా కలిసి వచ్చేటువంటి అంశం ఈ ఆగస్టు మాసంలో. ముఖ్యంగా 3-4 వారాలలో కొన్ని విషయాలలో క్లయింట్స్తో కానివ్వండి, తోటి ఉద్యోగులతో, హైయప్స్తో అందరితో కూడాను కొంత మీకు అభిప్రాయ భేదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అనానుకూల ప్రాంతాలకు ఉద్యోగస్తులకు బదిలీలు, మీకు ఇష్టం లేనటువంటి పనులు ఆఫీసులో హైయప్స్ మీకు అప్పజెప్పడము, తద్వారా ఆ పని లోపల మీకు శ్రద్ధ లేకపోవడము, తద్వారా ఏమవుతుంది, మీరు అనుకున్న ఫలితాలను సాధించలేరు. ఒక అపకీర్తి వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంత జాగ్రత్త పడడం మంచిది. ఇక ఊహించని ఖర్చులు ముందుకు వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇంటి వాతావరణం మట్టుకు సంతృప్తికరంగానే ఉంటుంది. భార్యా పిల్లలతో కలిసి తీర్థయాత్రలు, విహారయాత్రలు, విదేశీ ప్రయాణాలు చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో మీరు సంతృప్తిగా ఉంటారు, హ్యాపీగా కాలం గడుపుతారు. కోర్టు కేసులలో అనుకూలత గోచరిస్తుంది. పూర్వము ఉన్నటువంటి కేసులు, చాలా రోజుల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారము ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో భాగస్వాములతో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ ముందుకు వెళతాయి, పనులు పూర్తి అవుతాయి. కళాకారులకు, సాహిత్యవేత్తలకు, సంగీత ప్రియులకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్లో ఉన్నటువంటి వారికి, ఆటోమొబైల్ బిజినెస్ చేస్తున్నటువంటి వారికి, వీళ్ళందరికీ కూడాను ఈ మాసంలో చివరి 10 రోజులు బాగా కలిసి వస్తాయి. ఇక ఇంటికి కావలసినటువంటి వస్త్ర వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనడంపై మనస్సు నిలుపుతారు. ముఖ్యంగా గురువు దశమ స్థానంలో ఉన్నాడు కనుక వృత్తిపై ప్రభావాన్ని చూయిస్తాడు. అంటే చేసేటువంటి పనుల లోపల కొంత ఆలస్యము అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు బాగా ఆలోచించి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రారంభించినట్టయితే సత్ఫలితాలను పొందేటువంటి అవకాశం బాగా ఉంది. ఇక ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో కొంత జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయాలను కూలంకషంగా వారితో చర్చిస్తూ వారి యొక్క ఆమోదము తీసుకున్న తర్వాతనే మీరు కార్యక్రమాలను, పనులను, వ్యాపారాన్ని ప్రారంభించడం అన్ని విధాలుగా మంచిది. ఇక వ్యాపారము చేతిలో ఉన్నటువంటి వ్యాపారానికి మట్టుకు ఇబ్బంది లేదు, లాభదాయకంగా కొనసాగుతుంది. ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సత్ఫలితాలను పొందే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సద్వినియోగపరచుకోండి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారం చేసుకోవడము, గ్రహాల విషయమై భగవంతుడి అనుగ్రహానికై పరిహారాలు చేసుకోవడము, స్తోత్ర పారాయణం చేయడము, ఆయా గ్రహాలకు నిర్దేశింపబడినటువంటి మూల మంత్రాలను జపించడము, ఆయా గ్రహాలకు
చెప్పినటువంటి వస్తువులను దానంగా ఇవ్వడము, బీదలకు అన్నదానం చేయడము, నీడీ పర్సన్స్కు సహాయం అందించడం, ఇవి చేసినట్టయితే మీకు గ్రహాలకు సంబంధించినటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ క్రమంలో సూర్య భగవానుడు అత్యంత కీలకమైనటువంటి పాత్రను పోషించేటువంటి గ్రహము. అలాంటి సూర్యుడు అరిష్ట స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. ప్రతికూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల సూర్యుడి నిమిత్తమై మీరు ప్రప్రథమంగా మూలమంత్రాన్ని జపించుకోవడం చాలా మంచిది. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యము మనకు ఇండైరెక్ట్గా అన్ని విషయాలపై కూడాను ప్రభావాన్ని చూపిస్తుంది. ఆర్థిక సమస్యలపైన, మనం చేసేటువంటి పనులపైన, మిగతా కార్యక్రమాలన్నిటిపైన కూడాను ఆరోగ్యం ఇండైరెక్ట్గా మనకు ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. కాబట్టి దాన్ని మీరు సక్రమంగా ఉంచుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి సూర్య భగవానుడికి ప్రతినిత్యం కూడాను మీరు నమస్కారం చేసుకోండి. అంటే సూర్య నమస్కారాలు చేసుకోవడము చాలా ఉత్తమమైనటువంటి విషయం. ప్రతిరోజు కూడాను స్నానం చేసిన తర్వాత సూర్య నమస్కారాలు చేసుకోండి. తదనంతరం మూలమంత్రాన్ని జపించండి. మూలమంత్రం జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. ఈ జపం మూలకంగా మీ లోపల భక్తి భావన పెరుగుతుంది. కార్యక్రమాలపై, మీరు చేసేటువంటి పనులపై శ్రద్ధ ఏర్పడుతుంది, అంటే ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. ఫస్ట్ మీరు ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే ఆ పనిని మీరు సక్రమంగా చేయగలుగుతారు. తద్వారా మీరు ఫలితాన్ని పొందగలుగుతారు. అంతేకాకుండా శివాభిషేకం చేయండి. శివుడు ఐశ్వర్య ప్రదాత, ఆరోగ్యాన్ని కూడాను ఇచ్చేటువంటి భగవంతుడు, అపమృత్యు దోషాలను నివారించేటువంటి భగవంతుడు. కాబట్టి శివుణ్ణి మీరు అభిషేకించండి. ఇక గోధుమలు దానంగా ఇవ్వండి. సూర్యుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం గోధుమలు. కాబట్టి గోధుమలు దానంగా ఇచ్చినట్టయితే ఆ సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక జాతి రత్నాలలో సూర్య భగవానుడికి చెప్పినటువంటిది మాణిక్యం. ఈ మాణిక్యాన్ని ధరించండి. ఇవి చేసినట్టయితే మీకు సూర్యుడి యొక్క అనుకూలత కలుగుతుంది. సూర్యుడి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టయితే ఆరోగ్య విషయం లోపల మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇక సూర్యుడి తర్వాత మీ గ్రహస్థితి పైన, అంటే మీ ఫలితాలపైన, మాసవారీ ఫలితాలు కానివ్వండి, సంవత్సర ఫలితాలు కానివ్వండి, మొత్తం జాతక ఫలితాలపై కూడాను ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహము అంగారకుడు, కుజ భగవానుడు. ఈ కుజుడు కూడాను 3, 6, 10, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తాడు. 1, 2, 4, 5, 7, 8, 9, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ అంగారకుణ్ణి ప్రీతి చేసుకోవడానికి, అంగారకుడి మూలకంగా, కుజుడి మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావం నుండి దూరం కావడానికి ప్రథమంగా కందులు దానం ఇవ్వండి. ఎర్రటి వస్త్రంలో కందులు 1 కేజీ పావు మూటగట్టి ఎవరికైనా కూడాను దానం ఇవ్వండి. బీదలకు ఇచ్చినా పర్వాలేదు, దేవాలయంలో అర్చకుడికి ఇచ్చినా కూడాను పర్వాలేదు. మీరు దానము ఇవ్వడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి కర్తవ్యం. దానము, యజ్ఞము, తపస్సు, ఈ 3 ముఖ్యంగా మనిషికి చెప్పబడినటువంటి కర్తవ్యాలు.
కాబట్టి దానము ప్రథమ స్థానంలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికి ఇవి దానంగా ఇవ్వండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని అర్చించినట్టయితే మీ లోపల కోప స్వభావము లేకుండా మిమ్మల్ని కాపాడుతాడు. కోప స్వభావము అంగారకుడి మూలకంగా డెవలప్ అవుతుంది. ఆ కోప స్వభావంలో మనిషి వివేకాన్ని కోల్పోతాడు, అంటే ఆలోచన తత్వాన్ని కోల్పోతాడు. తద్వారా మనం ఏమి చేస్తున్నామో మనకు స్పృహలో ఉండదు. కాబట్టి అలాంటి దుష్ప్రభావము కలగకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని కాపాడుతాడు. కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి రూపంలో ఉన్నటువంటి దుర్గామాతను కూడాను పూజించండి. ఇలా చేసినట్టయితే అంగారకుడి యొక్క దుష్ప్రభావం నుండి మీరు దూరం అవుతారు. తర్వాత మీకు శుభ ఫలితాలను ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహము. ఈ గురువు కూడాను మీకు ప్రతికూలంగా సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలే కాకుండా మీకు మంచి జరగడం అనేటువంటిది అడ్డుకుంటాడు గురువు యొక్క సంచారం. కనుక గురు ప్రీత్యర్థమై దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గోచార రీత్యా మీకు బృహస్పతి గురుగ్రహము శుభ ఫలితాలను ఇస్తాడు. మిగతా స్థానాలలో సంచరిస్తున్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తాడు. గురు ప్రీత్యర్థమై మీరు శనిగలు దానంగా ఇవ్వండి. పసుపు పచ్చ వస్త్రంలో శనిగలను మూటకట్టి అర్చకుడికి కానివ్వండి, బీదలకు కానివ్వండి, దానంగా ఇవ్వండి. దక్షిణామూర్తిని పూజించండి. దక్షిణామూర్తి గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి గురువులను, సద్గురువులను పూజించడం మూలకంగా గురువు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. తల్లిదండ్రులు కూడాను ప్రథమ గురువులు కాబట్టి తల్లిదండ్రులకు సేవ చేయండి. తద్వారా గురువు యొక్క అనుకూలత కలుగుతుంది. ఇక శనీశ్వరుడు, శని ప్రధానమైనటువంటి గ్రహం. 2.5 సంవత్సరాలు ఉంటాడు ఒక రాశిలో. దుష్ట స్థానంలో ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శని దుష్ప్రభావాన్ని ఇస్తాడు. గనక శని ప్రీత్యర్థమై మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించుకోండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైశ్చరం. తర్వాత శని ప్రీత్యర్థమై నువ్వుల నూనె, నల్లటి వస్త్రము, ఒక ఇనుప ముక్క ఇవి దానంగా ఇవ్వండి. అంతేకాకుండా శివుణ్ణి అభిషేకన చేయండి. శివాభిషేకం మూలకంగా మీకు శనైశ్వరుడి యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది. ఒక బిల్వదళం సమర్పించి ఆ అపమృత్యు దోషము పంచముఖ మహామృత్యుంజయుణ్ణి మీరు అభిషేకించినట్టయితే పంచామృతాలతో అభిషేచన కానివ్వండి, లేదా కేవలము నీళ్లు పోసి, అంటే నీళ్లలోనే సమస్తము ఉంటుంది అనేటువంటిది మనకు వేదం చెప్తుంది. కాబట్టి ఆ నీటికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఆ నీటితో మీరు శివుణ్ణి అభిషేచన చేసి ఒక బిల్వదళము సమర్పించి నమస్కారం చేసుకున్నట్టయితే శని మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది. శని స్తోత్రాన్ని పఠించండి. ఇలా చేసినట్టయితే శని యొక్క దుష్ప్రభావము తగ్గుతుంది. ఇక రాహువు అత్యంత ప్రధానమైనటువంటి దుష్టగ్రహ. అంటే మీ లోపల ఒక భ్రాంతిని, భయాన్ని కలిగించేటువంటి గ్రహము. అలాంటి గ్రహము 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు మీకు దుష్ప్రభావాన్ని కలిగిస్తాడు. కనుక పరిహారం కొరకై అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. దుర్గామాతను పూజించండి. మినుములను దానంగా ఇవ్వండి. గోమేధికాన్ని ధరించండి. ఇవి ధరించడం మూలకంగా రాహు ప్రీతి చెంది మీకు శుభ ఫలితాలను
అంటే దుష్ప్రభావమును తగ్గిస్తాడు ఈ పరిహారాల మూలకంగా. ఇక కేతువు 1, 2, 4, 5, 7, 9, 10, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఫలాశ పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యకం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. గణపతిని పూజించండి. ఉండ్రాళ్ళు నివేదనగా సమర్పించండి గణపతికి. ఉలవలు దానంగా ఇవ్వండి. వైడూర్యాన్ని ధరించండి. ఈ విధంగా చేసినట్టయితే కేతువు ప్రీతి చెందుతాడు. కేతువు మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది. అనుకూల ఫలితాలు పెరుగుతాయి. ఈ విధంగా ఈ పరిహారాలను మీరు చేసినట్టయితే గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. చేసే కర్తవ్యం పైన మీరు మనస్సు నిలిపి ఫలితాన్ని భగవంతుడి పైన మీరు పెట్టినట్టయితే తప్పకుండా మీకు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. శుభం.